తాలిన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులో ఫేమస్ అయిన మేఘనా బిర్యానీ ఇంట్లోనే మనమైతే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. మేమైతే ఎక్కువ అక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటామండి. సో మేము కూడా ఒకసారి ట్రై చేసాము ఎలా ఉంటుందో అని. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు అంటే ఒక కప్ అంతా, ఇదైతే ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది. ఇదైతే మాకు 5 మెంబర్స్కి అండి, అందుకనే మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే ఒక కప్ అంతా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి. ఇక్కడైతే మనము సపరేట్గా రైస్ అయితే చేసుకోవాలండి. ఈ బిర్యానీకి సపరేట్ రైస్ చేసుకున్నామంటే కర్రీ కూడా సపరేట్గా చేసుకోవాలి. కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొత్తిమీర పుదీనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. వాటర్ని అయితే బాగా బాయిల్ చేయాలి. అలానే వాటర్కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకైతే రైస్ అనేది ముద్దగా రాదు, ఒక్కొక్కటి అంటుకోకుండా అయితే వస్తుందండి. ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోండి, పర్ఫెక్ట్గా. అప్పుడైతేనే మనకు బిర్యానీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది. సో రైస్ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారిగా మనకైతే ఆయిల్ అలానే వాటర్ అంతా మరిగిన తర్వాత ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే మీరు నానపెట్టుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అప్పటికప్పుడే వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను గ్రేవీ కోసము ఇంకొకటి సపరేట్గా పాత్ర అయితే పెడుతున్నాను. ఇక్కడైతే హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. యాలక బుడ్లు అలానే ఏమున్నాయో అన్నీ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను యాలక బుడ్లు అనేది పొడి చేసి పెట్టుకున్నాను. అలా పొడి చేసి పెట్టుకోవడం వల్ల రైస్కి అనేది ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంట్లోనే వేయించుకొని పెట్టుకున్నవి. నేనైతే 250 ml అంత కర్డ్ అయితే వేసానండి. సో ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇదైతే అంత రైస్కి సరిపోతుందండి. అంటే నేను ఎంత కప్పు తీసుకున్నానో ఆ కప్పుకి అంతా కరెక్ట్గా సరిపోతుంది. కావలసిన మసాలాలు అయితే వేద్దాము. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, అలానే జీలకర్ర, మిరియాలు కూడా వేసుకోవాలండి. మీకు ఎక్కువ ఎంత కారం కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. మనమైతే నేనైతే కారం పొడి అలానే జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే కొత్తిమీర అలానే పుదీనా అంతా నీట్గా వాష్ చేసుకొని చిన్నగా స్మూత్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి. సో ఈ గ్రేవీ అంతా మనమైతే బాగుంటేనే మనకు రైస్ కూడా ఫ్లేవర్గా ఉంటుంది. సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా గ్రేవీని అయితే మనమైతే కరెక్ట్గా కలుపుకోవాలండి. ఈ గ్రేవీతోనే మనమైతే రైస్ అయితే సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను అంతా మిక్స్ అయితే చేశాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం అంతా సరిపడినంత వాటర్ అయితే వేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల కింద అయితే మాడదు, అలానే మనకైతే ఎక్కువగా గ్రేవీ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిరియాలు అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు మిరియాలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలానే కొంచెం అంత జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. వైట్ రైసే కాబట్టి, ప్లెయిన్ రైసే కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదు అన్నవాళ్ళు జస్ట్ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవచ్చండి. మిరియాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఘాటుగా కావాలి అన్నవాళ్ళు మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే నేనైతే గ్రేవీ కొంచెం సపరేట్గా తీసి పక్క పెట్టానండి. సో ఆలోపు అయితే మనకు బాస్మతి రైస్ అనేవి ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మనము ఈ రైస్ని మనము లేయర్స్గా వేసుకోవాలండి గ్రేవీలోకి. సో ఇక్కడైతే చూసారా, మనకైతే గ్రేవీ అయితే కరెక్ట్గా ఉంది. ఆ గ్రేవీలోకి సరిపడినంత రైస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ కావాల్సినంత రైస్ అంతా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ ఉడికిన తర్వాత మనం ఆ రైస్ అయితే ఫస్ట్ లేయర్గా వేసుకోవాలండి. మిగిలిన 70% మనమైతే పైన వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను అంతా వేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టిన గ్రేవీని మళ్ళీ మిడిల్లో వేసానండి రైస్కి. జస్ట్ ఈ రైస్ ఉన్నా కూడా చాలండి, ఫుల్గా అయితే ఫుడ్ తినొచ్చు కబాబ్ వేసుకొని. సో మనమైతే ఇక్కడైతే రైస్ మనం బాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా నేనైతే లేయర్స్గా నేనైతే పైన అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది, కానీ చేసుకున్నామంటే చాలా మంది తినొచ్చండి. అలానే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో అంతా ఫుల్గా వేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అంతా స్ప్రెడ్ చేసుకొని కొంచెం అంత కొత్తిమీర పుదీనా చల్లుకొని మనమైతే దీన్ని సిమ్లో పెట్టుకోవడమే. ఇక్కడైతే మీకు కావాల్సింటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నార్మల్గానే సిమ్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టి దానిపైన అయితే రైస్ అయితే పెట్టానండి. ఇక్కడ రైస్ అనేది మనకు 15 minutes ఉడికితే చాలు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి, పొడి పొడిగా. సో నేనైతే ఒక స్టోన్ అయితే ప్లేస్ చేసి
15 మినిట్స్ అయితే ఉడకపెట్టానండి. ఉడకబెట్టిన తర్వాత మనకు రైస్ ఎలా ఉందో చూద్దాము. నేనైతే మీడియం సిమ్లో పెట్టాను. ఒకే ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే పెట్టాను మీడియంగా. సో నాకైతే రైస్ అనేది కరెక్ట్గా ఉడికిందండి. ఎక్కడ కూడా ముద్ద కాలేదు. అలా అనేసి మనకైతే ఉడకని అయితే లేదు. సో కరెక్ట్గా ఒక 15 మినిట్స్లో రైస్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. రైస్ అంతా సిమ్లో పెట్టుకున్న తర్వాత నేనైతే చికెన్ అయితే రెడీ చేశాను. ఇక్కడైతే చికెన్కి కావాల్సిన సాల్ట్ అయితే వేసానండి. సాల్టు అలానే మిరియాల పొడి. ఇప్పుడు మిరియాల పొడి వేసిన తర్వాత నేనైతే ఎంత రైస్ తీసుకున్నానో అంతే కరెక్ట్గా చికెన్ కూడా తీసుకున్నానండి. 750 గ్రామ్స్. అలానే కారం పొడి మీకు సరిపడినంత టేస్ట్కి తగిన కారం వేసుకోండి. ఇప్పుడైతే నేను చెక్క వేసుకొని ఈ నిమ్మరసం అనేది హాఫ్ అయితే వేసుకోండి. వేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకైతే స్మూత్గా వస్తుంది. అందులో పడిన నిమ్మ విత్తనాలన్నీ తీసేయండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. చెప్పాను కదా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకోవాలి. సో ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ అలానే మైదా కూడా వేసుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడు చికెన్కి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలండి. సో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకోవడానికి అయితే చేసుకున్నాను. నేను ఆల్రెడీ రైస్లో కలిపే చూపించానండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఫ్రెష్గా చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, ఎందుకంటే అన్నిటికీ సరిపోతుందనేసి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే చికెన్లోకి వేసుకోవాలి. నేనైతే ముందుగానే అన్ని మసాలాలు వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత నీట్గా అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ముక్కకు అంత మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది. ప్లస్ వేసేటప్పుడు కూడా ఈవెన్గా అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను అంతా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే నాననివ్వాలి. ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వచ్చండి. ఒక ఎగ్ అయితే మనమైతే వేసుకోవాలి. మొత్తం చికెన్కి అంతా కలిపి నేను ఒక ఎగ్ అయితే వేసానండి. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేస్తే మాత్రము మనకైతే కొంచెం టెక్స్చర్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఎగ్ అంతా వేసుకొని నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ అయితే మనమైతే నాననివ్వాలండి. ఇక్కడైతే నేను గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత టమాటాలు అయితే వేసుకోవాలండి. నేనైతే 3 to 4 టమాటాలు అయితే తీసుకున్నాను, నాటి టమాటాలు. అలానే ఒక బిగ్ సైజ్ ఆనియను, ముందుగా నానబెట్టుకున్న గోడంబి అలానే కర్బూజ గింజలు అయితే వేసుకోవాలి. ఇదైతే మనమైతే ముందు రోజు పెట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు నేనైతే అంతా నీట్గా ఉడకపెట్టుకుంటున్నాను. ఈ గ్రేవీ అనేది మనకు బాగుందంటే చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గ్రేవీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే చికెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఫాస్ట్గా బిర్యానీ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇదైతే ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కావాల్సిన గరం మసాలా ఐటమ్స్ అయితే చూద్దాము. ఇక్కడైతే నేను రైస్కి ప్లస్ అన్నిటికీ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇదంతా అయితే నేను గ్రేవీకి అయితే సగం వేసానండి. ఇప్పుడు గరం మసాలా అనేది ఆల్రెడీ మనకైతే బాయిల్ అయింది కాబట్టి ముందుగానే పెట్టుకున్న చికెన్ అయితే మనమైతే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగానే మనము ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే యాలక బుడ్లు అయితే దంచుకొని పెట్టుకుంటున్నాను. ఈ యాలక బుడ్లు అనేది గ్రేవీలోకి మిక్స్ చేసుకున్నామంటే మనకైతే చాలా టేస్ట్గా వస్తుంది గ్రేవీ అనేది. ఈ గ్రేవీలోకి ముందుగా చూసారా, గ్రేవీ అనేది బాగా ఉడుకుతుంది. ఈ మసాలా బాగా ఉడికిందనుకోండి, ఈ వెజిటేబుల్స్ మనకైతే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడం అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ అనేది బాగా ఉడికిందనుకోండి, తొందరగా గ్రేవీ అయిపోతుంది. సో చికెన్ అయితే డిష్ అవుట్ చేసుకోవాలండి. 1 by 1 వేసుకోవాలి. చికెను ముద్దలాగా వేసుకోకూడదు. అలా ముద్దలాగా వేసుకున్నామంటే మనకైతే చికెన్ మధ్యలో ఉడకదు, ప్లస్ అంతా అతుక్కొని ఉంటుంది. ఇక్కడైతే నేనైతే చికెన్ అయితే బాయిల్ చేసుకొని సపరేట్గా అయితే పెట్టుకున్నానండి. చెప్పాను కదా, ప్రాసెస్ అనేది ఎక్కువసేపు పడుతుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ మంది కూడా తినచ్చు. నేనైతే ఇంకొకసారి అయితే చికెన్ని బాయిల్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాను. యాక్చువల్గా చికెన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందండి. నేనైతే చాలా కట్ చేశాను అక్కడికి వీడియో. సో లాస్ట్కి అయితే నేను ఫైనల్గా చికెన్ అయితే డిష్ అవుట్ చేశాను. టోటల్గా ఎంత ఉందో అంత అయితే వేసేసానండి.
ఇప్పుడు లాస్ట్లో ఉన్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే మసాలా గ్రేవీ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే ఆరబెట్టిన తర్వాత అంటే కొంచెం సేపు అయితే కూల్ అవ్వాలండి. డైరెక్ట్గా మిక్సీకి వేయకండి, డైరెక్ట్గా మిక్సీకి వేస్తే మన మొగానికి ఎగురుతుంది. సో వేడిగా ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా మిక్సీకి వేసేకి వెళ్ళకండి. ఇక్కడ కొంచెం సేపు కూల్ అయిన తర్వాత నేనైతే గ్రేవీని అంతా నున్నగా రుబ్బుకొని పెట్టుకున్నాను. చూసారా, చాలా స్మూత్గా రుబ్బుకోవాలండి, అప్పుడే మనకైతే గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకున్న మసాలాలు అయితే ఇక్కడైతే వేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఫుల్ గ్రేవీ ప్రిపరేషన్ అండి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఆల్రెడీ రుబ్బుకొని పెట్టుకున్న గ్రేవీని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, సాల్ట్ కారాలు అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే గ్రేవీ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనము కొంచెం సేపు ఆయిల్ బయట వచ్చేంత వరకు ఈ గ్రేవీని ఉడకనివ్వాలండి. ఇందులో ఇదే సీక్రెటు. ఇలా ఉడకడం వల్ల మనకైతే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. అలానే మనకైతే ఎక్కువ రోజులు సేవ్ చేసుకున్నా కూడా చికెన్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో గ్రేవీకి సరిపడా కారము, అలానే గరం మసాలా ఐటమ్స్ ముందుగానే వేసాం కాబట్టి ధనియాల పిండి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే జీలకర్ర పొడి, కావలసినంత మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇక్కడ ఉడికిన తర్వాత మనకైతే ఆయిల్ అనేది బయట వస్తుందండి, అంతవరకు మనం ఉడకనివ్వాలి. మీకు కలర్ కావాలంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న మేము ఆడించుకొని పెట్టుకున్న కారం పొడి మాత్రమే యాడ్ చేశాను నేనైతే. సో ఇక్కడైతే పసుపు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి. అది ఉడికేకి వదిలిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ కబాబ్ డీప్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇదైతే గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నాను, అంటే సపరేట్గా మనమైతే మసాలా గ్రేవీ సపరేట్గా చేసుకున్నాము, అలానే చికెన్ అనేది సపరేట్గా ఉడకబెట్టాము కదండి, అవి రెండు కలిపి ఒక గ్రేవీగా చేసుకోవాలి. సో ఇక్కడైతే నేనైతే ఆనియన్ అలానే పచ్చిమిరపకాయ అన్నీ వేసి బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఉడికిన తర్వాత గరం మసాలా, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, ఎందుకంటే చికెన్లోకి అలానే గ్రేవీలోకి వేసాం కాబట్టి మనకు సరిపోతుంది. మీకు ఎక్కువ అలానే ఎక్కువ మసాలా లాగా ఉండాలంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం చికెన్కి నార్మల్గా ఏం యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే ముందుగానే బాయిల్ అయింది కాబట్టి, ఉడకపెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేసుకుంటే చాలు. జస్ట్ ఆయిల్లో మసాలాలంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది గ్రేవీలో. సో ఆల్రెడీ మనమైతే ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నాం కదా, ఆ గ్రేవీని అయితే ఇందులోకి వేసుకోవాలండి. నాకైతే ఆ టమాటా అలానే ఆనియన్ అన్నీ వేసేసరికి కరెక్ట్గా సరిపోయింది 750 గ్రామ్స్కి. మీకు ఎక్కువ ఇంకా మిగిలిపెట్టుకోవాలంటే ఒక 3-4 టమాటాస్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, గ్రేవీ అనేది కూడా మనం సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. సో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని మనమైతే బాగా చిక్కగా ఉడకపెట్టుకోవాలి, అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా ఉడకపెట్టుకోవాలండి. అసలు ఇక్కడ ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది కూడా అంతే, ఆయిల్ బయట వచ్చేంత వరకు ఉడకనిస్తే చాలు. ఎందుకంటే చికెన్ అలానే గ్రేవీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడకాలి కాబట్టి మనకైతే కరెక్ట్గా అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే అంతా ఉడికిన తర్వాత చికెన్ గ్రేవీ అనేది ఇలా ఉంది. సో ఫైనల్గా మనకైతే చికెన్ స్పెషల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయ్యి, ఇంట్లోనే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంట్లోనే అందరూ కూర్చొని హ్యాపీగా తినొచ్చండి. చేసుకోవడం లేట్ అయినా కూడా మనమైతే అందరూ ఇష్టంగా తినొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్